మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, అంబేద్కర్ను కీర్తిస్తాం. కానీ ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనేది ఒకటి ఉంటుందని, అది మనకు భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుందని మనకంటే మన నాయకులకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు. ఈరోజు రాజ్యాంగాన్ని కీర్తిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రశంసిస్తూ, అంబేద్కర్ను స్మరిస్తూ, ప్రజాస్వామ్యానికి నమస్కరిస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని గొప్పగా జరిపారు మన బాబు గారు. అలానే చేయాలి, అందరికీ అలానే కనబడాలి. ఎందుకో తెలుసా, ఈరోజు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి ఓటేయడమే మీ పని, ప్రశ్నించడం కాదు. గెలిపించడమే నీ పని, నిలదీయడం కాదు. అధికారం అందించడమే నీ పని, అవినీతిని ఎండగట్టడం కాదు. అలా కాదని గొంతెత్తి ప్రశ్నించావో ఉక్కు పాదంతో తొక్కేస్తాం. సూపర్ 6 ఎక్కడా అని నిలదీశావో పీడీ యాక్ట్ పెట్టి జైళ్లలో తోసేస్తాం. అదేంటి సార్, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా అని టీడీపీకి ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తాలిబాన్ల పాలన చూడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన చూస్తే చాలు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బిఎన్ఎస్ యాక్ట్ 111 కింద కేసులు పెడతారు. శిక్ష సరిపోలేదు అనుకుంటే, మనసులోని కక్ష ఇంకా తీరలేదు అనుకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతారు. సోషల్ మీడియా పోస్టులపై పెట్టిన కేసులే చెల్లవంటుంటే ఈ పీడీ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని కూటమికి ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. పీడీ యాక్ట్లో మార్పులు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించేందుకు ఇంకెన్ని చట్టాలైనా తెస్తామంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ కొన ఊపిరితో కూడా బతకడానికి వీలు లేకుండా చేస్తామంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి పాతరేస్తామంటున్నారు. ఇంత విచ్చలవిడితనం, ఇంత బరితెగింపు, ఇంత కరకసత్వం, ఇంత కక్ష సాధింపు వీరికెక్కడిది? చట్టాలను ఉల్లంఘించి మరి అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, సూపర్ 6 ఎప్పుడంటూ ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 2, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 3, పీడీ యాక్ట్లో చట్ట సవరణ చేసి మరీ సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 4, ప్రశ్నించే ఒక్కో సోషల్ మీడియా యాక్టివిస్టుపై 10 నుండి 20కి పైగా అక్రమ కేసులు పెడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 5, సజ్జల భార్గవ్పై 11 కేసులు, వర్రా రవీందర్ రెడ్డిపై 21 కేసులు, ఇంటూరి రవికిరణ్పై 16 అక్రమ కేసులు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 6, హైకోర్టులో హెబియస్ కార్పస్, క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన వారిని మరింతగా టార్గెట్ చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 7, అన్యాయం జరిగిన బాలిక కుటుంబాన్ని పరామర్శించినందుకు చెవిరెడ్డిపై పోక్సో అట్రాసిటీ చట్టాల కింద కేసు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. క్వశ్చన్ నెంబర్ 8, ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఎల్లో సైకోలపై ఏ కేసులు ఉండవన్న సంకేతాలు ఇస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 9, వర్మ, పోసాని సహా సినీ ఇండస్ట్రీలో ఎవరు నోరు మెదిపినా టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 10, 75వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో వాక్ స్వాతంత్రం లేదంటూ గొంతు నొక్కేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. ఈ 10 ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు. పీడీ యాక్ట్లో ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ ఎవరిపైన పెడతారనేది డిఫైన్ చేస్తుంది ఆల్రెడీ. ఈ చట్టం ప్రకారం ఎవరెవరికి శిక్షలు, ఎలాంటి శిక్షలు అనేది చాలా స్పష్టంగా ఆ చట్టం చెబుతుంది మనకి. అయితే ఒక బిల్ పాస్ చేశారు. ఈ బిల్ ఫర్దర్ టు అమెండ్ ద ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్లెగర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ 1986. దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చి ఇందులో చాలా వాటిని చేర్చారు. చేర్చితే ఏమైంది సార్, మంచిదే కదా అంటారేమో. ఇందులో సైబర్ క్రైమ్ మీకు కనిపిస్తూ ఉంది, ఎల్లో మార్క్ ఉంది కదా, ఎల్లోనే పెట్టాను ఎందుకంటే మనకు తెలుసు కదా ఎల్లో, అందుకని ఎల్లో మీకు మార్క్ కనిపిస్తుంది కదా హైలైట్ అయ్యి.
అందులో సైబర్ క్రైమ్ అఫెండర్స్ అని కనిపిస్తుంది చూడండి. సైబర్ క్రైమ్ను కూడా ఇందులో చేర్చారు. చేర్చితే మంచిదే కదా, ఏమైంది? సైబర్ క్రైమ్లు ఎన్ని జరుగుతున్నాయి? చాలా వరకు ఇప్పుడు లోన్ యాప్ల ద్వారా ఎంత మోసం జరుగుతోంది. పెడితే మంచిదే కదా అని మీరు అంటారేమో. ఎస్, పెడితే మంచిదే. దీని వెనుక ఉద్దేశం అదే అయితే మంచిదే. దీని వెనుక ఉద్దేశం అదే ఉండొచ్చని మీరు అనుకుంటే మంచిదే. దీని వెనుక ఉద్దేశం అది కాకపోతేనే కదా అసలు విషయం. దీని వెనుక ఉద్దేశం ఏంటనేది ఎందుకంటే ఇందులో డిఫైన్ చేయాలి. ప్రతి ఒక్కదాన్ని ఇందులో చాలా అంశాలు పెట్టారు సార్. ఫారెస్ట్ అఫెండర్ పెట్టారు, గేమింగ్ అఫెండర్ పెట్టారు, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ అఫెండర్ పెట్టారు, ఆర్మ్స్ అఫెండర్ పెట్టారు, సెక్సువల్ అఫెండర్ పెట్టారు. కొత్తగా ఈ చట్ట సవరణ పీడీ యాక్ట్లో గుర్తుపెట్టుకోండి, పీడీ యాక్ట్ దీని ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎనీ టైం తీసుకెళ్ళి నీ పైన బైండ్ ఓవర్ కింద నేను తీసుకెళ్ళి లోపలేసేయచ్చు, ఎప్పుడైనా వేయచ్చు. నువ్వేం నేరం చేయాల్సిన పని లేదు. ఒక్కసారి పీడీ యాక్ట్ నమోదైందంటే నిన్ను ఎప్పుడైనా సరే తీసుకెళ్ళిపోవచ్చు. ఎన్నికల ముందు తీసుకెళ్ళి బైండ్ ఓవర్ అంటారు, అలా తీసుకెళ్ళి వాడిని లోపలేస్తారు. అలాంటి కేసులు ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్ర జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఎక్కడా అని మీరు అంటున్నారు. నేనేమో సైబర్ క్రైమ్ అఫెండర్స్ అని చూపించాను, అది పెద్ద నేరమా, అందులో తప్పే ఉందని మీరు క్వశ్చన్ చేయొచ్చు. వీళ్ళు కూడా చాలా చక్కగా డిఫైన్ చేశారు. ఈ పేజ్లో చూపించండి సైబర్ క్రైమ్ అంటే ఏం చెప్పారన్నది. ఎస్, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి సార్. Cyber crime offenders means a person who commits or abets the commission of offences punishable under the Information Technology Act 2000. దాని ప్రకారం సైబర్ క్రైమ్ పాల్పడే వాళ్ళకని. సైబర్ క్రైమ్ పాల్పడేదంటే ఏముంటుంది సార్? సైబర్ నేరాలు ఉన్నాయి ఆల్రెడీ, ఆ చట్టం ఉంది దానికి సంబంధించి. ఐటీ యాక్ట్ కూడా ఒకటి ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే దానికి పీడీ యాక్ట్కి ఏం సంబంధం అంటే మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. ఈ యాక్ట్ చూసినప్పుడు మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. దీన్ని క్లియర్గా డిఫైన్ చేసింది ఎవరో తెలుసా? దీన్ని క్లియర్గా డిఫైన్ చేసి చెప్పింది ఎవరో తెలుసా? ఈనాడు దినపత్రిక. రామోజీరావు గారి ఆత్మ స్పష్టంగా రాసుకొచ్చింది. ఏం రాసిందో చూడండి, ఒక్కసారి స్క్రీన్ పైన ప్రజెంట్ చేయండి దాన్ని. ఈనాడు దినపత్రికను ఒక్కసారి చూపించండి. సోషల్ మీడియా సైకోలపై పీడీ కొరడా. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఎక్కడైనా సరే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి నేరం చేశారని వారికి శిక్షలు ఉంటాయని ఎక్కడా లేదు కదా, కానీ క్లియర్గా రాసుకొచ్చారు చూడండి ఈనాడు దినపత్రికలో. ఎంత చక్కగా రాశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం 1986 ప్రకారం నాటుసారా, అక్రమ మద్యం తయారీ, సరఫరా, రవాణా, ఎగుమతి, దిగుమతి చేసేవారు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే ముఠాలు, మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, భూ కబ్జాదారులను నిర్బంధించేందుకు అవకాశం ఉంది. వీళ్లతో పాటు ఎంత పెద్ద నేరమో చూడండి. సూపర్ 6 ఎక్కడా అని అడిగితే సూపర్ 6 ఎక్కడా? తల్లికి వందనం ఎక్కడా? పెట్టుబడి సాయం ఎక్కడా? ఫ్రీ బస్సు ఎక్కడా? 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడా? ఇవి అడిగితే పీడీ యాక్ట్ పెడతారు. ఎలాంటి వాళ్ళపైన పెడుతున్నారు చూడండి. ఈ భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు, మాదక ద్రవ్యాలు తయారీ, సరఫరా, విక్రయించేవాళ్ళు, వాళ్లపైన పెట్టే నేరాలను కూడా పీడీ చట్టం 8 రకాల నేరాలకు పాల్పడే వారిపైన పీడీ చట్టం ప్రయోగించేందుకు వీలు కల్పించారు. పైగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో దాడి చేసేవారని సైబర్ నేరగాళ్లను అందులో చేర్చారు. ఇది ఈనాడు దినపత్రిక క్లియర్గా రాసిన మాట. అక్కడేమో సైబర్ క్రైమ్ అని దాని డెఫినేషన్ మాత్రం రాసి వదిలిపెట్టేశారు, అక్కడికే వదిలిపెట్టారు. కానీ సోషల్ మీడియా సైకోలపై పీడీ కొరడ. ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత కర్కశత్వం, ఏ స్థాయికి ప్రభుత్వం వెళ్ళిపోయింది. పీడీ యాక్ట్ ఎవరిపైన పెడతారు సార్? ఇందులోని ఇంతవరకు చదివి వినిపించాను కదా. ఈ నేరాలకు పాల్పడే వాళ్ళని సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ, లేకపోతే మేము ఓటేశాము, మాకు ఈ హామీ ఇచ్చావు, ఎక్కడా హామీ అని నిలదీసే వారిపైన పీడీ యాక్ట్ పెట్టేటటువంటి కుట్ర జరిగిందని ఈనాడు దినపత్రిక రాసింది. ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి ఆత్మ నిజాన్ని రాసింది. దానికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ, వాస్తవాలు బయట పెట్టినందుకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ యాక్టు ప్రయోగించినంత మాత్రాన అది చెల్లుతుందా? ఈరోజు సినీ ఫీల్డ్ని బాగా టార్గెట్ చేశారు. సినీ ఫీల్డ్ మొత్తం కూడా ఎవ్వరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడానికి లేదు. వర్మ కావచ్చు, పోసాని కావచ్చు, వాళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. వర్మని ఏ రకంగా వేటాడుతున్నారో చూసాము. దాని గురించి కూడా వర్మకు సంబంధించినటువంటి లాయర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అడ్వకేట్తో. అలాగే ఈరోజు దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఫ్లాప్ చేయడానికి చేసినటువంటి కుట్రలు, దానికి సంబంధించి పెట్టినటువంటి పోస్టులు. రేపు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 5 అనుకుంటాను, సారీ, సబ్జెక్టివ్ కరెక్షన్.
అది రిలీజ్ కాబోతోంది. దానిపైన ఎన్ని రకాల పోస్టులు పెడుతున్నారు, ఎన్ని రకాలుగా అల్లు అర్జున్ని దూషిస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మరి వాళ్లకు ఉండదా పీడీ యాక్ట్? అల్లు అర్జున్ ఏం చేశారు సినీ ఇండస్ట్రీలో, ఎందుకు ఆయన పైన అంత కక్ష? జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు, ఆయన పైన అంత కక్ష ఎందుకు? వర్మ పోసానిపై అంత కక్ష ఎందుకు? ఈ అంశాలన్నిటిపైన క్లియర్గా చర్చించుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ బాలా గారు, సీనియర్ అడ్వకేట్, రహమత్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. బాలా గారు, పీడీ యాక్ట్లో చట్టానికి సవరణ తీసుకొస్తూ కొత్తగా 8 అంశాలను ఇందులో చేర్చారు. అందులో సైబర్ క్రైమ్ అఫెండర్స్ అనే అంశాన్ని కూడా చేర్చారు. అయితే ఈ సైబర్ క్రైమ్ అనే అంశాన్ని చేర్చింది చంద్రబాబు ప్రభుత్వాన్ని కానీ, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవడైనా ప్రశ్నిస్తే, సోషల్ మీడియా వేదికగా ఎవడైనా పోస్టు పెడితే వాడి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి, వాడికి భవిష్యత్తు లేకుండా చేయాలి అంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా ఎక్కడ నాకు అమ్మకు వందనన్నావు, తల్లికి వందనన్నావు, మా అమ్మకు రాలేదని ఎవడో అడగకూడదు, పెట్టుబడి సాయం ఎక్కడని ఎవడో అడగకూడదు. ఇలాంటివి జరుగుతోంది. ఈరోజు పీడీ యాక్ట్ వాళ్ళపైన ప్రయోగించే కుట్ర జరుగుతోంది అనేది క్లియర్గా ఈనాడు దినపత్రిక చూస్తే అర్థమవుతోంది, పీడీ యాక్ట్ అమెండ్మెంట్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, ముందుగా ఈశ్వర్ గారు, మీకు అలానే సాక్షి వీక్షించే ప్రజలకి, పాషా గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ మీకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి అనేది మనందరూ తెలుసుకోవాలి. కంప్యూటరు లేదంటే టెక్నాలజీని యూజ్ చేసే క్రైమ్స్ని సైబర్ క్రైమ్స్ అంటారు. కరెక్ట్. పోస్టులు క్రైమ్ అవుతాయా? ఫస్ట్ క్వశ్చనింగ్ చేసేది క్రైమ్ అవుతుందా, లేదంటే టెక్స్ట్ పెట్టేది క్రైమ్ అవుతుందా? ఇవన్నీ డెఫినేషన్స్ మనం అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బై ద బై, పీడీ యాక్ట్లో మీరు ఏదైతే సైబర్ క్రైమ్స్ అఫెండర్స్ అన్నారో, సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి పీడీ యాక్ట్లు పెట్టడంలో తప్పేం లేదు. అయితే అదే సైబర్ క్రైమ్స్ పోస్టులు పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్లు కట్టేశాం, ఎవరో కంప్లైంట్ ఇచ్చేశారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎక్కడో నాట్ సెంచరీస్లో ఉన్నాయన లేచి నిద్ర లేచి వచ్చి, ఈ రోజు మాకు నొప్పి తగిలింది, ఈ రోజు మాకు ఇంజరీ అయింది, ఈ రోజు నేను చూశాను, ఈ రోజు నా మనోభావం దెబ్బతింది, నా గుండెకి నొప్పి వచ్చింది, నా కళ్ళకి నొప్పి వచ్చిందని చెప్పేసి పోయి కంప్లైంట్ పెట్టేశారని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టేస్తే, ఇప్పుడు అవన్నీ ఎఫ్ఐఆర్ ఇచ్చేశారు, సారీ కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కట్టేశారు, అట్లా వరుస పెట్టేసి అన్ని ఊర్లలో కట్టేశారు. ఇంకా నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఉన్నాయని చెప్పేసి పీడీ యాక్ట్ పెట్టేస్తే పరిస్థితి ఆర్టికల్ 19 ఏమో అవ్వాలి. ప్రివెన్షన్, పీడీ యాక్ట్ అంటే వెరీ సింపుల్ అండి. ప్రివెన్షన్ ఆఫ్ ఏదైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళకి ముందే దాంట్లో కూడా ఏముంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిట్స్, డ్రగ్స్ అఫెండర్స్, గుండాస్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. దీన్ని పీడీ యాక్ట్ అని ఎందుకంటారంటే, ప్రివెన్షన్, ఏదైనా ఒక క్రైమ్ చేసే ముందో లేకపోతే ఇంకోటి చేసే ముందో వాళ్ళని ప్రివెంట్ చేయడం, నిరోధించడం. ఇక్కడ ఇంకోటి కూడా మీకు చెప్పాలి, ప్రజలందరూ తెలుసుకోండి. ఒకవేళ పీడీ యాక్ట్ ఎవరికైనా పెట్టారనుకోండి, ప్రివెన్షన్ చేశారనుకోండి, పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ఏంటో తెలుసా? ఒక ప్రొహిబిషన్ ఆఫీసర్ ఉంటారు తెలుసా? ఈ ఆఫీసర్ పని ఏంటో తెలుసా? అలాంటి నేరాలు ఎవరైనా చేసి నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్లు అయితే వాళ్ళకి వీళ్ళు రిహాబిలేషన్స్ చేయాలి. ఫస్ట్ ఎందుకు అఫెన్స్ చేస్తున్నారు, ఏ బేసిస్ మీద అఫెన్స్ చేస్తున్నారు, సోషల్ స్టడీస్ చేయాలి, వాళ్ళ ఎకనామికల్ స్టడీస్ చేయాలి, వాళ్ళ కల్చరల్ స్టడీస్ చేయాలి, వాళ్ళ జియోగ్రఫికల్ స్టడీస్ చేయాలి. ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళని మార్పు తీసుకురావాలి జనాల్లో. ఇప్పుడు దాకా ఎంత ఎడ్యుకేట్ చేశారు, ఎంతమంది పీడీ యాక్ట్లు ఇప్పుడు దాకా పెట్టున్నారు, ఇప్పుడు దాకా ప్రివెన్షన్ ఆఫీసర్ ఏదైతే ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసరు వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఎన్ని ఇచ్చారు, వాళ్ళకి మార్గాలు అంటే మంచిలో నడవడానికి ఎలాంటి మార్గాలను చూపించున్నారు, ఎలాంటి ట్రైనింగ్స్ ఇచ్చున్నారు, ఇవన్నీ అవసరం ఉన్నాయి. అంటే పీడీ యాక్ట్ ఊరికి పెట్టేసాము పంపించేసాం కాదండి. పీడీ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రివెంట్ చేయడం, వాళ్ళని ట్రైన్ చేయడం, మళ్ళీ సొసైటీలోకి మార్పు చేసి పంపించడం. వాళ్ళు సొసైటీలో తిరుగుతున్నప్పుడు కూడా ఎలాంటి ఇల్లీగాలిటీస్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా జరిగిందా? ఎందుకు ఇంకా కూడా మాస్ ఏరియాస్లలో, లేబర్ ఏరియాస్లలో, లేకపోతే బలువు బలహీన వర్గాలు ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా, లేకపోతే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా దీని మీద సతమతం అవుతున్నారు. వాళ్ళకి ఎవరే కానీ ట్రైనింగ్స్ ఇవ్వరు. పీడీ యాక్ట్స్ ఎందుకు పెడతారంటే డేంజరస్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి మాత్రమే, లేకపోతే ఇప్పుడు మీరు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఇప్పుడు బూట్ లెగ్గర్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ క్రైమ్స్ అవుతాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవని ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోండి. సోషల్ మీడియా గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినవి. అదేవిధంగా యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ట్విట్టర్కి కూడా వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ పాలసీస్ కొన్ని ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా వాళ్ళు టైఅప్స్ చేసుకున్నారు. మీరు ఏ వీడియో పెట్టినా, పోస్ట్ పెట్టినా దాని గైడ్ లైన్స్ ప్రకారం కానీ అది మీట్ అవ్వకపోతే అది ఇమీడియట్గా మీకు రిజెక్ట్ చేస్తుంది, స్ట్రైక్ పడిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది యాక్సెప్ట్ చేసింది, అప్లోడ్ అయింది, కనిపిస్తుంది అంటే ఆ గైడ్ లైన్స్కి తగ్గట్టుగా అది ఉంది అని అర్థం. ఒకవేళ నిజంగా దాన్ని ప్రివెంట్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కోరుకుంటే
ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఇమేజెస్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ కావచ్చు, కాంటెక్స్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ఐపీ లొకేషన్స్ని ఆ టెక్స్ట్ని బ్యాన్ చేయమని చెప్పేసి అని యూట్యూబ్కి గైడ్లైన్స్ ఇచ్చేది. ఇంతవరకు అక్కర్లేదు కదా. జనాల మీద ఇలాంటి కేసులు పెట్టి వాళ్ళ యొక్క బతుకుల్ని భవిష్యత్తుని నాశనం చేసేదానికంటే యూట్యూబ్కి, ట్విట్టర్కి, ఫేస్బుక్ వాళ్ళకి బాస్ మా స్టేట్ ఐపీ అడ్రస్లో ఇలాంటివన్నీ రావడానికి వీల్లేదు, అప్లోడ్ చేసినా రిజెక్ట్ అవ్వాలి, ఆ పని చేసే మిగతా ఎవరు క్రైమే చేయరు కదా. ఎందుకు జనాల మీద క్రైమ్ గురించి వెయిట్ చేస్తున్నారా? ఏమవుతుంది నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు సజ్జల భార్గవ్ గారి మీద, ఇంటూరి రవికిరణ్ మీద, వర రవీందర్ రెడ్డి మీద, వీళ్ళందరిపైన కూడా ఆల్రెడీ భార్గవ్ పైన 11 కేసులు, వర రవీందర్ రెడ్డిపై 21 కేసులు, ఇంటూరి రవికిరణ్ పై 16 కేసులు, రేపో మాపో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు కదా పీడీ యాక్ట్ లో, ఇవి కూడా పెట్టబోతున్నారు. ఏం జరుగుతుంది? పీడీ యాక్ట్ పెడితే వీళ్ళపైన ఏమవుతుంది సార్? ఇంకొకటి, పీడీ యాక్ట్లో పెట్టడం వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ప్రివెన్షన్ కింద బైండ్ ఓవర్ చేయడానికి ఒక స్కోప్ ఉంది. నేను నా ఆత్మసంతృప్తి కోసం మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు. అంతేనా? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ మీడియాలో పోస్టులు ఏవైతే ఇప్పుడు మనం వస్తున్నాయో దాని మీద కేసులు అయితే నడుస్తున్నాయో, నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా ఫస్ట్, దానికి లిమిటేషన్స్ అని ఉంటుంది. క్రైమ్కి కూడా లిమిటేషన్ అనేది ఉంటుంది, టైం లిమిటేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగింది, క్రైమ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు పోస్ట్ పెట్టారు, ఎప్పుడు క్రైమ్ కడుతున్నారు, ఇవన్నీ కూడా కంపల్సరీ చూసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు కట్టిన కేసెస్ అన్నిటికీ కూడా నాకు తెలిసి లిమిటేషన్స్ ఉండవు, జ్యూరిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, చాలా వరకు కూడా నిలబడే కేసులు కాదు. ఎందుకంటే మరి ఇది పెడితే పీడీ పెడితే నిలబడుతుందేమో. పీడీ పెడితే నిలబడుతుంది సార్. పీడీ అంటే దేని గురించి? నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి కాబట్టి పీడీ పెడుతున్నాం. అవును, ఇన్ని కేసులు, భార్గవ్ మీద 11 కేసులు. ఇప్పుడు ఇంకో విషయం, అక్కడ వర రవీంద్ర రెడ్డి పైన 21 కేసులు. అదే అంటున్నాను సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీ మీద కక్ష సాధింపు చేయాలనుకునేది అనుకోండి, వాళ్ళ కార్యకర్తలతో చెప్పి ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కేసులు పెట్టుంటారు. లలిత కుమారి జడ్జిమెంట్ ప్రకారము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరి మీద అయినా ఎఫ్ఐఆర్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే ఉంటది. ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిల్ అయితే నిల్ రిపోర్ట్ ఇస్తారు, లేకపోతే చార్జెస్ వేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అన్ని వచ్చేసాయి, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఇచ్చేసారని చెప్పేసి అని ఇలాంటి కార్యక్రమాలు జరిగితే వాళ్ళ మీద పీడీ యాక్టులు కాకుండా ఇంకేమొస్తాయి? ఇలాంటి ఒకవేళ కార్యక్రమాలు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు సార్. మీ బ్రదరో, మీ సిస్టరో, మీ బంధువులో పోయి కంప్లైంట్ చేస్తే బాగుంటది. మీకు ఇప్పుడు నాకు మీకు సంబంధం లేదు, మీరు మిమ్మల్ని ఎవరో తిట్టారు, నేను పోయి కంప్లైంట్ పెట్టేస్తా. నేను అదే అంటే సాక్షి దినపత్రికలో ఒక వార్త నచ్చలేదని కేసు పెట్టారు. మీకు లోకో స్టాండ్ ఏంటి? మీకు అసలు లోకో వార్త నచ్చలేదని కేసు పెట్టుకోవచ్చు. అదే అంటున్నా, లోకో స్టాండ్ ఏంటి మీకు అంటున్నా. మీరు ఎవరో మీ నాయకుడు తిట్టేసినారంటే మీ నాయకుడు తిట్టినప్పుడు మీ నాయకుడు ముందు కేసు పెట్టాలి. ఇది ఒక ప్రైవేట్ అఫెన్స్, ఇట్స్ నాట్ సొసైటీ అఫెన్స్. ఓకే, సో అది లేకుండా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే సోషల్ మీడియాలో ఎవరో వెళ్ళిపోతారు, ఎవరో కేసు పెట్టేస్తారు, అది ఎఫ్ఐఆర్ అయిపోతుంది, దాని మీద అరెస్ట్ కూడా వస్తారు. ప్రజలందరూ కూడా ఇంకోటి తెలుసుకోవాలి. నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళపైన వీళ్ళు ముగ్గురు చెప్పారు, సజ్జల భార్గవ్, ఇంటూరి, వర, ఇంకా చాలా మంది ఉన్నారు, అంతా 15 కేసులు 20 కేసులు ఉన్నవాళ్ళే. వర్మ పైన, పోసాని పైన కూడా సేమ్ ఇదే వాళ్ళకు కూడా వర్తిస్తుందేమో. రేపు వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్లు పెట్టచ్చు. సార్ మీరు ఇప్పుడు వర్మ గారిది అలానే పోసాని గారిది తీసుకొచ్చారు కాబట్టి పోసాని గారిది పక్కన పెట్టేస్తే వర్మ గారిది నోటీసులు ఇచ్చారు, ప్రజలందరూ తెలుసుకోండి. ఒకసారి మీకు 35(3) నోటీస్ ఇచ్చినా, లేకపోతే 41(a) నోటీస్ ఇచ్చినా, నోటీస్ ఇచ్చిన దానికి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మీరు రిప్లై నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ వాళ్ళు తిరిగి రిప్లైస్ ఇస్తారు. అలా రిప్లైస్ దాంట్లో సమాధానం మనం అడగచ్చు. దీంతో పాటు ప్రజలందరూ కూడా మీరు ఒకటి అడగడం నేర్చుకోండి. ఫస్ట్, డిజిటల్ పోలీసింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, డిజిటల్ పోలీసింగ్తో పాటు హైబ్రిడ్ టెక్నాలజీని వాడుకోమని కూడా చెప్తుంది. ఎందుకంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అది చట్టంలో కూడా ఉంది. అదే విధంగా సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో, అదే విధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా 2023లో కూడా ఒక జడ్జ్మెంట్ లో కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు, అక్యూజ్డ్ని కూడా ఈ హైబ్రిడ్ టెక్నాలజీ యూస్ చేసి అపీరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని, దాన్ని అమలు చేయమని చెప్పేసి అని మీరు ఒక్కరు వాళ్ళకి మీకు ఎక్కడైతే నోటీసులు వస్తాయో ఆ నోటీసులలో మీరు పొందపరిచి రిప్లై నోటీసులో మెన్షన్ చేయండి. ఈ జడ్జిమెంట్ కోట్ చేయండి మీరు. ఎందుకంటే ఒకవేళ జడ్జిమెంట్స్ని కోట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఆ జడ్జిమెంట్ని హానర్ చేయకుండా రిఫ్యూజ్ చేస్తే వాళ్ళ మీద కంటెంప్ట్ కూడా మూవ్ చేయడానికి అవసరం. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని మేము బేఖరాజ్ చేస్తాం, మేము ఒప్పుకోము అంటే వాళ్ళ మీద కంటెంప్ట్ మూవ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ పబ్లిక్ అవేర్నెస్ కాబట్టి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి పీడీ యాక్ట్లు ఎందుకు పెట్టాలనుకుంటున్నారంటే, ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, యాక్టివ్గా ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టారనుకోండి, మోరల్గా ఫస్ట్ దెబ్బతింటారు, సైకలాజికల్గా దెబ్బతింటారు. నేను ఇంకోటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను స్టేట్ గవర్నమెంట్కి, సార్ ఇలాంటి పోస్టులు నిజంగా ఎవరైనా కానీ పోస్టులు పెట్టడం అంటే అమ్మాయిలను కానీ, చిన్నపిల్లల్ని కానీ, ఆడవాళ్ళని కానీ తిట్టే విధంగా, బూతులు చేసే విధంగా పోస్టులు ఎవరు పెట్టినా దే ఆర్, I think so, maybe a psychological disorders. I am appealing to the state, please recruit psychiatrists
అండ్ అలాంటి వాళ్ళని ట్రీట్మెంట్స్ ఇవ్వండి, క్లాసెస్ చెప్పండి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో 80% పైచిలుకు వాళ్ళు ఈ సైకలాజికల్ డిజార్డర్ తో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సైకియాట్రిస్టులను పెట్టుకుని వాళ్ళకి ఏదన్నా చేయాలనుకుంటే ముందు ఐటీడీపీ వాళ్ళకి చేయాలి. ఎవరైనా కాదు సార్, ఆ పోస్టులు పెట్టేదంతా వాళ్ళే కదా, వాళ్ళకి కదా ముందు అదే ట్రైనింగ్ ఎవరైనా కావచ్చు. నేను అదే అంటున్నా, మీరు ఒక వ్యక్తి ఒకరిని తిట్టాడు అని అనుకోండి, ఎందుకు తిడతారు? బేసికల్ గా దేనికోసం తిడతాడు అంటే ఆ వ్యక్తి ఏదో చేసి ఉండాలి, లేకపోతే ఏదో విధంగా ఇతను అఫెండ్ అయి ఉండాలి, ఏదో విధంగా ఇతను ఇంజరీ అయి ఉండాలి. లెట్ మీ కంప్లీట్ సార్. ఇంజరీ అయినప్పుడే కదా ఇంకో వ్యక్తికి సైకలాజికల్ గా న్యూరోకి వెళ్ళి అది కొంచెం అది కోపంలోకి వచ్చేసి వాళ్ళు రకరకాల పోస్ట్ పెడతారు. మరి ఇలాంటి సైకలాజికల్ మెడికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మరి మెడికల్ సిస్టమ్ ని అలానే సైకియాట్రిస్ట్ ని రిక్రూట్ చేసి ప్రజల్ని బాగుపరచకపోతే ఈ క్రైమ్స్ ఉన్నాయని చెప్పేసి అని వీళ్ళని ప్రివెన్షన్ చేసుకుంటూ పోతే వాళ్ళ బతుకులు భవిష్యత్తులో ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 21 కానీ వైలేట్ అయిపోతున్నాం. స్టేట్ గవర్నమెంట్ డిపిఎస్పీలో వాళ్ళు స్టేట్ పాలసీస్లో ఉన్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో పబ్లిక్ హెల్త్ కూడా ఒక ముఖ్యమైన అంశము. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఏదైనా ఒక యాక్ట్ తీసుకురావాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ ఉండాలి, ఎనాక్ట్మెంట్ చేయాలి, దాన్ని ఎడ్యుకేషన్ చేయాలి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. మీరు డైరెక్ట్గా యాక్ట్ తీసుకొచ్చేస్తారు. అసలు ఎప్పుడు ఇంజనీరింగ్ చేశారు? ఎనాక్ట్మెంట్ వచ్చేసింది. ఎప్పుడు మీరు ఎడ్యుకేట్ చేస్తారు? ఎంతమందికి ఎడ్యుకేట్ చేస్తారు? ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తారు? ఈ 4 ఈస్ పాటించాలి కదా. ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు పాటించట్లేదు. పాటించకుండా డైరెక్ట్ గా మీరు జనాల మీదకి ఎన్ఫోర్స్మెంట్ కి వెళ్ళిపోతే ప్రజలకు చెప్పండి మీరు. సార్ వెరీ సింపుల్, మేము నోటీస్ అయితే పంపించున్నామండి. ఆ నోటీస్ కి రిప్లై నోటీస్ మేము ఏదైతే ఇచ్చున్నామో దాంట్లో మేము ఇవన్నీ పొందుపరుచున్నాం. ఏమని పొందుపరిచామంటే మాకు డిజిటల్ అపియరెన్స్ కావాలి, ఇన్వెస్టిగేషన్ కి మేము కోఆపరేట్ చేస్తాము, సుప్రీంకోర్టు అండ్ ఢిల్లీ హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము హైబ్రిడ్ సిస్టమ్ ని వాడుకోవచ్చు, అండ్ డిజిటల్ పోలీసింగ్ అనేది కూడా ఇండియా ఇంట్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని కూడా మీరు ఫెసిలిటేట్ చేయండి. మీకు అంత త్వరతగతిన కావాలనుకుంటే ఆల్వేస్ వీఆర్ రెడీ టు కోఆపరేట్ ఇన్ హైబ్రిడ్ మోడ్ అని చెప్పేసి చెప్తున్నాము. లెట్ దెమ్ టు ఆన్సర్. వాళ్ళు వెతుకుతున్నారు, ఏదో పారిపోయారంటగా. ఎవరు? వర్మ గారు కనబడట్లేదు కదా ఎక్కడ. మేము డిజిటల్ అపియర్ అవుతామంటే ఎక్కడ పారిపోయినట్టు సార్? ఆయన బిజీ షెడ్యూల్స్ లో ఆయన ఉన్నారు, అంటే వర్క్స్ చాలా ఉంటాయి. టీములుగా వెతుకుతోంది హైదరాబాద్ మొత్తం, ప్రతి గల్లీ గల్లీ గాలింపు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్కడ ఉన్నారు నాకు కనపడేశ్వర్ గారు. నేను ఇంకో చెప్తున్నా, నిజంగా కానీ ఈ కేసు మీద మేము రేపు ఆర్టీఏ పెడతాము. ఎంతమంది టీంలు తిరుగుతున్నారో, వాళ్ళకి పాస్పోర్ట్స్ ఎంతమందికి ఇష్యూ చేశారు, ఎక్స్ట్రా డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, అవన్నీ మనం బయటకు తీస్తాము. ఒకవేళ ఈ కేసు గురించి డబ్బులు కానీ ఖర్చు పెట్టి టీములుగా విభజించి ఒక కేసు మీద ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్ గా మేము వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అథారిటీకి మాత్రం యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే ఐ టెల్ యూ సార్, దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ అఫెన్స్. దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ అఫెన్స్, ఇట్ ఈస్ ఎ సోషల్ మీడియా సైబర్ క్రైమ్. వర్చువల్ మీకు అంతా ఉంటది. ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ సింపుల్ మ్యాటర్. వన్ డే మ్యాటర్. ఒక్క నిమిషం. వన్ డే మ్యాటర్. మీకు ఆల్రెడీ మీకు కొన్ని డాక్యుమెంట్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఇట్స్ పోస్ట్ అన్నప్పుడు మీరు దానికి సంబంధించిన చార్జ్ షీట్ ఫైల్ చేసేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే సమన్స్ వస్తాయి కదా కోర్టు నుంచి. వన్ డేలో అయిపోతుంది కదా. వై యూ వాంట్ బి వేస్ట్ ద టైం? రైట్. లేదు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చింది కదా, ఇప్పుడు తీసుకొచ్చారు, దీని ఎఫెక్ట్ కోర్టులో ఏముంటది? నిలబడుతుందా ఇది? అది ఒక్కటి యాజ్ అడ్వకేట్ గా చెప్పండి. సార్ ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసిన తర్వాత అదే అసలు కాన్స్టిట్యూషన్ గా వ్యాలిడ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. పూర్తి యాక్ట్ మేము కూడా చదివి అసలు యాక్ట్ ప్రకారం ఉందా లేదా, అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది స్టాండ్ అవుతుందా లేదా, ఫండమెంటల్ రైట్స్ కి ఏమైనా వైలేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ కి వైలేషన్ ఉందనుకోండి, ఎన్నో చట్టాలు ఎగిరిపోయాయి. ఇట్స్ నథింగ్ మ్యాటర్. అవును, ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడారు సార్ మీరు అన్నట్టుగా. ఇందులో సైబర్ క్రైమ్ పెట్టారే గానీ అధ్యక్ష, ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టైంలో ఏం లేదు అధ్యక్ష. కానీ 2020 దగ్గరకు వస్తారు అధ్యక్ష. కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా మంది క్రైసిస్ ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎంగేజ్ చేసుకోవడానికి కనిపించేది క్రైమ్ అన్నది కొత్త కొత్తగా దొరికింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. మీకు అర్థం అవుతుందా? మనకి పైకి చెప్పింది వాళ్ళు ఇది, సైబర్ క్రైమ్ లో వాళ్ళు చెప్పింది ఇది, కానీ కనిపించని కోణం ఇది. పీడీ యాక్ట్, సైబర్, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన. ఎస్, నేను చెప్పాలనుకుంటున్నది అదే సార్. ఇంతసేపటి నుంచి అదే చెప్పాలనుకుంటున్నా. ముందుగా సాక్షి ప్రేక్షకులకి, ఈశ్వర్ గారికి, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. ఒకటే విషయం ఏంటంటే చెప్పాలనుకున్నది, ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ని ఎట్లా వాడబోతున్నారు? నీతిగా, న్యాయంగా, ధర్మంగా వాడబోతున్నారా? వాడితే చాలా మంచిది. దీనికంటే మంచి అమెండ్మెంట్ ఉండదు. మంచి పని. అవును. కానీ నా ప్రాబ్లం ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేస్తున్నారా? ప్రాబ్లం నాది కాదు, వేరే ఎవరిని చేస్తున్న ప్రాబ్లం. ఎందుకు ఈ సెలెక్టివ్ అరెస్టులు? నా క్వశ్చన్ అది. సెలెక్టివ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒకటి. రెండోది ఏంటంటే, 2 విషయాలు ఖచ్చితంగా మనం మాట్లాడాలండి. ఇదేదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీలో రేపు పొద్దున ఓన్లీ వైసీపీ వాళ్ళే రాబోతున్నారా,
లేదా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా వస్తారా ఈ ప్రశ్నకి? వాళ్ళు రారు, 100కు 100% రారు. నేను రాసిస్తా లేదు అంటే మీరు రాసిస్తారు సరే ఓకే, కానీ నేను అనేది ఏంటండి సార్, ఈ సెలెక్టివ్ ఏదైతే జరుగుతున్నదో దీని ధర్మం న్యాయం అన్నారు ఇక్కడ ఒక విషయం. అండ్ ఈ విషయాలు మాట్లాడడానికి ముందు యాక్చువల్గా నేను 2 విషయాలు మాట్లాడదాం అనుకుని వచ్చిన. ఫస్ట్ విషయము మంచి ప్రభుత్వం, దాని గురించి నేను మాట్లాడాలి ఎందుకంటే దీని డైరెక్ట్ కనెక్షన్ ఉంది. రెండో విషయము పోలీసు వ్యవస్థ. ఈ రెండింటి గురించి మాట్లాడితే మొత్తం తెల్లమ అయిపోద్ది. మంచి ప్రభుత్వం జనరల్గా మంచి ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పుకుంటే అవ్వదు కదా. మంచి ప్రభుత్వం అని చెప్పి పక్కవాడు చెప్పాలి, అంటే ప్రజలు చెప్పాలి చాలా మంచి ప్రభుత్వం ఉండేది, మేము ఓట్లేసి మొత్తం 164 ఇచ్చినాము, దీనికంటే మంచి ప్రభుత్వం లేదని ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్తున్నారా అంటే చెప్పట్లే. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయం సోషల్ మీడియా యాక్టివిస్టులు బయట పెడుతున్నారు. అసలు విషయం అది ఇక్కడ ఆలోచించుకోవాలి మనం. ఏంటి దేనికి మంచి ప్రభుత్వం అండి? దేనికి మంచి ప్రభుత్వం? అల్లర్లని కంట్రోల్ చేయలేకపోయినందుకు మంచి ప్రభుత్వమా? మానభంగాల్ని ఆపలేకపోయినందుకు మంచి ప్రభుత్వమా? దేనికి మంచి ప్రభుత్వము? మన అధికారులని, పోలీస్ అధికారులని మనం గౌరవించుకోకుండా ఎక్కడి నుంచో ఒక కేసును తీసుకొచ్చి మనం వాళ్ళ మీద వేసి వాళ్ళని ఈ రోజు తీసుకెళ్లి కోట్ల చుట్టూ తిప్పుతున్నాము, అది మంచి ప్రభుత్వమా? ఏదో మత కల్లోహాలు ఎట్లా సృష్టించారంటే మొత్తం ఏదో అయిపోయింది. తిరుపతి లడ్డు గురించి సార్ ఈ రోజు వరకు ఏమైనా వచ్చిందా బయటికి? ఏం లేదు. ఏమైనా నిజాలు బయటకు వచ్చినాయా? తిరుపతి లడ్డు గురించి ఏమైనా ఉందా? మొత్తం అక్కడికక్కడే మొత్తం అడ్జస్ట్ ఎందుకంటే ఢిల్లీ నుంచి ఆర్డర్ దీన్ని ఆపేయండి అని చెప్పేసి మొత్తం ఏదో రెచ్చగొట్టారు, మొత్తం దాన్ని చల్లబడి చేశారు. నేను సింపుల్గా అడుగుతున్నాను సార్, మీది మంచి ప్రభుత్వమా? మంచి ప్రభుత్వం అయితే నాకు ఒక విషయం చెప్పండి, అమ్మఒడి ఇచ్చారా? మంచి ప్రభుత్వమా? ఇంగ్లీష్ మీడియం ఉందా? మంచి ప్రభుత్వమా? టొఫైల్ ఉందా? మంచి ప్రభుత్వమా? ఐబీ ఉందా? మంచి ప్రభుత్వం ఐబీ సిలబస్ 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తున్నారా? అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నారా ఇచ్చిన ట్యాబ్లని? మీది మంచి ప్రభుత్వమా? నాడు నేడు ఉందా? మీది మంచి ప్రభుత్వమా? విద్యా దీవెన ఏది? విద్యా భరోసా ఏది? అసలు ఏదీ లేకుండా ఈ రోజు 5 నెలలు అయిపోయింది, 6వ నెల రాబోతున్నది. ఇప్పటిదాకా ఒక్క ఇంటికి ఇన్ని డబ్బులు నేను చేర్చినా అని చెప్పేసి మీరు ఒక్క మాట చెప్పండి, నాకు ఒక్క మాట చెప్పండి. మీరు చేయలేదు కదా, దాన్ని సోషల్ మీడియా ప్రశ్నిస్తున్నది. ప్రశ్నిస్తే మీరేం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద కక్ష. ఇప్పుడు సజ్జల భార్గవ్ గారి మీద 11 కేసులు అండి. ఏంటి ఆ 11 కేసులు? అమ్మాయి అక్కడ కనిపిస్తుంది కదండి, సుధారాణి, అమ్మాయి పేరు సుధారాణి అని. అవును, ఆ అమ్మాయి 10కి పైగా కేసులు కొట్టడం సార్. ఒక మహిళని ఆమె చేతులు ఇట్లా చూపించింది, మహిళ సార్. ఎంత దారుణం, మనం ఇప్పుడు విన్నామా? ఎంత దారుణం అంటే ఈరోజు సిచ్యువేషన్లు ఎంత పాడైపోయినాయి అంటే కేవలం సెలెక్టివ్గా కేవలం వైసీపీ వైపే ఆలోచిస్తున్నారు. వైసీపీని ఎట్ట తొక్కాలి, జగన్మోహన్ రెడ్డిని ఎట్ట తొక్కాలి అదే ఆలోచించడం లేదు. మీరేమన్నారు? వైసీపీకి సంబంధించిన నాయకుల కుటుంబాల మీద కూడా పెడితే అన్నారు కదా. నేను చూపిస్తా సార్, పెట్టండి. రోజు నేను మీ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతిసారి చూపిస్తుంటా, కానీ ఈరోజు కొన్ని చూపిస్తా సార్. మరి వైసీపీ వాళ్ళ కుటుంబాల మీద పెట్టినా కూడా నేను తప్పకుండా చెప్పండి అని చెప్పినాం కదా. నేను ఇక్కడ ఒకటే విషయం, రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేస్తామని తిరుగుతున్నారు. అవును, ఆడ తిరుగుతున్నారు, ఇదే తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక సినిమా తీసిండంట. అవును, నేను ఒక విషయము నేను ప్లే చేయవచ్చా? ఒక వీడియో ఉంది, చేయండి సార్. అభ్యంతరకరమైన వీడియో. ప్రశ్న ఏంటంటే ఈ శ్యాంబాబు ఎవరు అంటే అంబటి రాంబాబు గారిని ఒక సినిమాలో పెట్టిండు. ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. మరి సినిమా తీస్తే అంత ఫీల్ అయ్యే మీరు ఒక అప్పటి సిట్టింగ్ మినిస్టర్ని ఇంత దారుణంగా ఎట్లా ట్రోల్ చేశారు? మరి మీ మీద చేసింది కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం మీ మీద యాక్షన్ ఉండొద్దా? రెండోది చూడండి, ఇది కూడా సినిమానే కదా. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా అయితే ఇది కూడా సినిమానే కదా సార్. ఒకసారి జూమ్ చేయండి. ఇక్కడ ఈ సినిమాలో వివేకం అనే సినిమాలో కింద గొడ్డలు పట్టుకుని ఎవరు ఉన్నారు? జగన్మోహన్, అప్పటి ముఖ్యమంత్రి. ఎంత దారుణం అంటే ఇది చూడండి, ఈ వివేకం అనే సినిమాలో కింద గొడ్డలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరు ఉన్నారు? ఆయన భార్య గారు, కింద చూసుకుంటే ఒక ఎంపీ ఆయన పట్టుకునేది. ఎంత దారుణం అంటే ఇక చూపించుకుంటూ పోతే సార్ నిజంగా సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. అంత దారుణంగా ప్రస్తుతం ఉన్నది. ఇది చూడండి, వీళ్ళకి పీడీ యాక్ట్లు పనిచేయమంటున్నా ప్రతిదీ ఇప్పుడు కూడా ఈ వీడియోలన్నీ లైవ్ లో ఉన్నాయి. ఈ మాట ఇవన్నీ ఉన్నాయా? లైవ్ లో ఉన్నాయి, అన్ని లింకులు నా దగ్గర ఉన్నాయి. ఇది చూడండి ఎంత దారుణము. జగన్ గారు ఇక్కడ చూడండి, ఒక మహిళ, ఆమె ఎవరు కూడా నాకు తెలియదు. నేను ముందుగా ఇక్కడ కొంతమంది వైసీపీ లీడర్లకి క్షమాపణ చెప్పాలి. మీ ఫోటోలు ఇక్కడ పెట్టడం ఎందుకు అంటే నిజాలు తెలవాలని, అంతేగాని మిమ్మల్ని ఏదో అవమానించాలని కాదు. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఈ ఫోటోలో ఎవరున్నారు? రోజా గారు ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది ఆల్రెడీ చూశారు. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణం అండి. ఒక అన్న చెల్లెళ్ళ అనుబంధం అంత మనం అందరం చూసినాం. ఎంత దారుణం. ఇక్కడ చూడండి, అగో చూడండి, మతాల మధ్యలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం. ఇక్కడ చూడండి, అగో
దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? కొంచెం జూమ్ చేయండి అన్న. దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఎవరు ఉన్నారు, ఎవరు సంఖ్యెక్కిరు ఒకసారి చూసుకోండి. ఇది చూడండి, ఇద్దరు కూడా ఎక్స్ మినిస్టర్లు, మధ్యలో ఉన్నది ఒక ఎక్స్ మార్ఫింగ్ ఫోటోలు ఈ విధంగా పెడుతుంటే ఈ విధంగా పెట్టి ఏం చేస్తుంది వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ? చూడండి, లుంగి చూడండి, వదిలేండి సార్ అవి. ఇది చూడండి, ఇగో ఇది చూడండి, ఎంత దారుణం చూడండి సార్, రైట్ ఎంత దారుణం. రైట్. ఈ వీడియోలన్నీ ఇప్పుడు ప్రస్తుతం లైవ్ లో ఉన్నాయి కదా వీడియోలు. మరి ఆ వీడియోల మీద మీరు ఈ ప్రివెన్షన్ యాక్ట్ పనిచేస్తుందా ఒకసారి చెప్పాలి దయచేసి. సార్ పాషా గారు, నాకు చిన్న డౌట్ ఉంది, లేమన్ గా అడుగుతున్నా. ఇప్పుడు సినిమాలలో ఇలాంటి వికృత చేష్టలు చేస్తే అది క్రైమ్ కాదా? ఒకటి, లేకపోతే ఓన్లీ సోషల్ మీడియాలో చేస్తేనే క్రైమ్ అవుతుందా? రెండు, అంటే సినిమాలలో చేస్తే అదేమో ఆర్ట్, బయట చేస్తేమో అది ఆర్ట్ కాదు అంటే క్రైమ్. అంటే దీన్ని డిస్టింగ్విష్ ఎందుకు నేను అడగాలనుకుంటున్నానంటే సార్, సినిమా తీసేదానికి సెన్సార్ ఒకటి ఉంటుంది, ఆ సెన్సార్ ఓకే చెప్పేసింది కాబట్టి ఏమైనా జరిపోవచ్చు. అంటే క్రైమ్ చేయడానికి కూడా లైసెన్స్ ఇచ్చేస్తే అయిపోయి. అలానే సోషల్ మీడియాకి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్వి. మరి యూట్యూబ్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒక నిమిషం సార్, యూట్యూబ్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు దీన్ని అప్లోడ్ చేశారంటే అప్పుడు అది క్రైమ్ కానట్ట, క్రైమ్ అయినట్ట? నేను ఇందాక చెప్పాను, ఒకటి మంచి ప్రభుత్వం, రెండు పోలీసుల గురించి చెప్పాలన్న. ఇక్కడ చెప్పాలి ఒక రెండు ముచ్చట్లు మంచివి. పోలీసు వ్యవస్థ అండి, అసలు పోలీసు వ్యవస్థ పుట్టుక గురించి మనం ఆలోచిస్తే ఇండిపెండెన్స్ కి ముందు పోలీసు వ్యవస్థ ఉంది. కానీ ఆ పోలీసు వ్యవస్థ ఎవరి కోసం వర్క్ చేసిందంటే తెల్లోళ్ళ కోసం చేసింది, మన భారతీయుల కోసం చేయలే. తెల్లోళ్ళని మన నుంచి కాపాడడానికి ఎక్కడ కొడతారు అని చెప్పేసి. మనకి ఇండిపెండెన్స్ తర్వాత పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేయాలి అంటే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల మంచి కోసం పనిచేయాలి. కానీ ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే పోలీసు వ్యవస్థ అన్నది రాజకీయ నాయకులకు కొమ్ము కాసే పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకు పోలీసు వ్యవస్థ పుట్టలేదు సార్. పోలీసు వ్యవస్థ ఎందుకు పుట్టింది అంటే ప్రజలకి మంచి చేయడానికి, న్యాయం చేయడానికి పుట్టింది. కానీ ఈ రోజు పోలీసులు చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది సార్. చాలా కోర్టులు కూడా చెప్పినాయి, ఆల్రెడీ లాయర్ గారికి తెలుసు. పోలీసులు కేవలము ట్రాఫిక్ క్లియర్ చేయడానికి, రాజకీయ నాయకుల బండ్లు వస్తుంటే రాజకీయ నాయకులకు సెక్యూరిటీ ఇవ్వడానికి కేవలం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ నిజంగా నేను నిన్ను చూపించిన, మీరు ఒకవేళ పీడీ యాక్ట్ పెట్టాలి అంటే వీళ్ళ మీద పెట్టండి చూద్దాం, వీళ్ళకి న్యాయం చేయండి. రైట్ సార్, కానీ కొంతమంది మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఇంకా ప్రజలకు ఉంది. నో డౌట్ ఉంది, చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కోట్లు కూడా చెప్పినాయి. నేను చెప్తున్నా, ఇప్పటి వరకు శివశంకర్ గారు, ఇప్పటి వరకు ఒక 1500 మందికి దాదాపు 2000 మందికి నోటీసులు వెళ్ళాయి. మొత్తం 50,000 మంది వివరాలు సేకరించారంట వైఎస్ఆర్సీపీ నుంచి. ఈరోజు ఈనాడు దినపత్రిక రాశారు. వైఎస్ఆర్సీపీ లేదంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని 50,000 మంది వివరాలు సేకరించారు. పాషా గారు అడిగారు కదా, ఒకవైపే చూస్తున్నారు అందరికీ ఉంటుందని, చాలా ఎగ్జాంపుల్స్ చూపించారు కదా. వాళ్ళకి ఏం ఉండదు, అమ్మఒడి ఎక్కడా లేకపోతే తల్లికి బంధనం ఎక్కడా అని అడిగిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ పీడీ యాక్ట్ల కింద బుక్ చేయబోతున్నారు. ఇంతకాలం మీరేమన్నారు, మీ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడారు, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, మేం మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం, ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని నిలదీస్తూనే ఉంటాం అన్నారు. కానీ పీడీ యాక్ట్లు పెడితే ఏమవుతుంది సార్? ఇక జీవితాలు ఉంటాయా వాళ్ళకి? నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉండే అందరికీ. ఇప్పుడు మీరు చెప్పినట్లు పీడీ యాక్ట్ ఉద్దేశం ఏంటి, రియల్ గా జరిగేది ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా రామోజీరావు గారి ఆత్మను కూడా ఉదహరిస్తూ చూపించారు. రియల్ గా పీడీ యాక్ట్ ఏది మీరు చెప్పారు కదా, పీడీ యాక్ట్ లో సెవరల్ సెక్షన్స్, సెవరల్ అఫెండర్స్ ఏమేమి చేస్తే ఎలా చేయాలనేటువంటిది, అందుతో పాటు ఈ రోజు వాళ్ళు సైబర్ క్రైమ్ అనేటువంటిది సింపుల్ గా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మీరు అన్నట్టు లోన్ యాప్ల గురించి, దాని గురించి, దీని గురించి అన్నారు. అది బాగుంది. కానీ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే క్లియర్ కట్ గా సోషల్ మీడియాలో ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారు సూపర్ 6 అమలు అవుతున్నాయా లేదా, ఎప్పుడు ఇస్తారని అడిగితే, నిరుద్యోగ భృతి అడిగితే, లేకపోతే 1500 అని అడిగితే, మహిళలు ఎవరికి ఇచ్చారని అడిగితే సోషల్ మీడియా కేసులకు భయపడట్లేదనేసి పీడీ యాక్ట్ అనేటువంటిది కొత్తగా దాని అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒకటి సార్, ఈ రోజు రాజ్యాంగం సంబంధించినటువంటిది రాజ్యాంగ ఆమోద దినోత్సవము, దాదాపు 75 సంవత్సరాల వజ్రోత్సవాల్లో ఈ రోజు ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో కూడా ముఖ్య నాయకులందరూ బ్రహ్మాండంగా పాల్గొన్నారు. కానీ రియల్ కట్ గా వాళ్ళు చేసేది భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అంటే వాళ్ళు పేరుకు చెప్పేది భారత రాజ్యాంగము, కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి అమలు చేసేది ఎర్రబుక్కు రాజ్యాంగము. నిజంగా ఈ ఆర్టికల్ సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కావచ్చు, 21 కావచ్చు,
భావ ప్రకటన స్వేచ్ఛ దగ్గర నుంచి వారి పౌర హక్కులు, ప్రాథమిక హక్కులను కూడా హరించే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైనా కూడా ప్రశ్నిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి సినీ ఫీల్డ్ వరకు, సినీ ఫీల్డ్ లో కూడా సెలెక్టివ్ గా జగన్ గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కావచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించినా కావచ్చు, ఏది సద్విమర్శ చేసినా భారత రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్ర హక్కులో సద్విమర్శలు చేయమని ఒక హక్కు ఇస్తే ఆ సద్విమర్శలు చేసినా కూడాను ఈ పీడీ యాక్ట్ అంట, బిఎన్ఎస్ యాక్ట్ 111 అంట అదే చేసుకుంటా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను సార్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యాక్టివిస్టులందరినీ కూడాను ఒక 5-6 మంది పేర్లు చెప్పుకుందాం. ఎంత చక్కగా అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడాను ఒక్క నేరానికి నేరం అనేసి అన్నా కూడా, లేదా ఒక టెక్స్ట్ సోషల్ మీడియాలో వాళ్ళు ఒక టెక్స్ట్ పెడితే దాన్ని ఆధారంగా తీసుకొని 50, 60, 100 కేసులు ఎఫ్ఐఆర్లు రైజ్ చేయడం ఏంటండి? ఒకే కేసు అంటే ఒక టెక్స్ట్ పెట్టారనుకోండి, ఒక కేసు పెట్టాలి. కానీ ఈ రోజు ఇంటూరు రవికిరణ్ అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు అఫీషియల్ గా 16 కేసులు. ఆయన హార్ట్ పేషెంట్. అవును సార్, అప్పుడు మాత్రమే వాళ్ళపైన అన్ని కేసులు పెట్టినప్పుడే ఒకటి వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి అప్పుడు పీడీ యాక్ట్కి వెళ్ళొచ్చు. మీకు అర్థమైందా? పీడీ యాక్ట్ పెట్టాలంటే ఇమీడియట్ గా తీసుకొచ్చి పెట్టలేరు కాబట్టి ఇన్ని కేసులు చేస్తూ వస్తున్నారు ఒక్కొక్కరి మీద. ఇది చాలా తెలివైనటువంటి వ్యవస్థీకృత నేరం అంటే ఇది వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళు చేసేది. ఇప్పుడు ఆ రవికిరణ్ చూస్తాం సార్, రవికిరణ్ హార్ట్ పేషెంట్, నాట్ సపోజ్ టు ట్రావెల్, అతను అన్ఫిట్ ఫర్ ద ట్రావెల్, డాక్టర్ సర్టిఫికెట్ కూడాను అన్ఫిట్ స్టంట్లు వేశారు. కానీ ఈ రోజు వరకు ప్రతిరోజు ఎక్కడ ఆదోర్ ఎక్కడ, పార్వతీపట్నం ఎక్కడ, తర్వాత కర్నూలు ఎక్కడ, అనంతపూర్ ఎక్కడ తిప్పుకుంటూ మొత్తం అంతా చేస్తా ఉన్నారు. అదే విధంగా సజ్జల భార్గవరెడ్డి గారి మీద, అర్జున్ మీద 11 కేసులు అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా 70-80 ఇప్పటికే ఓపెన్ చేశారట. ఒక్కరి దగ్గర దొరికితే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా, పెట్టినట్టున్నారు. అదే ఎస్సీ ఎస్టీ కేసు కూడాను ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు భలే నవ్వొస్తుంది. వాళ్ళు తీసుకున్నట్టు చెప్తే కనుక పోలీసులు చెప్తుంటే ఎవరో వర్రా రవీంద్ర అనేటువంటి వ్యక్తి ఒక పోస్ట్ చేశారట అంబేద్కర్ గారి గురించి. దాన్ని ఎవరో హరి అనే వ్యక్తి అన్న ఇది రిమూవ్ చేయన్నాడంట. రిమూవ్ చేయమంటే నేను చెయ్యనంటే 2 లక్షల రూపాయల డబ్బులు అడిగాడంట. వాడు 20,000 ఇచ్చాడంట. 20,000 ఇచ్చి చంపేస్తానంట. 20,000 తీసుకున్న తర్వాత దాన్ని ఎవరు చెప్పారంటే భార్గవ్ చెప్పారట. ఎంత సినిమాలో కూడా రాసినా కూడా స్క్రిప్ట్ పండదు అది. కానీ పోలీసు వారు కూడా అలా పెట్టడం ఈ ప్రభుత్వంలో ఆ స్క్రిప్ట్ పండుతుంది. పీడీ యాక్ట్ కూడా పెడతారు. వాట్ నెక్స్ట్ ఏంటి మీ పరిస్థితి? 50,000 మందిని ఇప్పటి వరకు వెతికి 50,000 మంది వివరాలు సేకరించారంటే మామూలు విషయం కాదు. ఏంటి మీ పార్టీ పరిస్థితి, మీ నాయకుల పరిస్థితి, లేకపోతే మీకు సపోర్ట్ చేసే యాక్టివిస్టుల పరిస్థితి ఏంటి చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఈనాడులో చెప్పినట్టు సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే చాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కావచ్చు, వాళ్ళకి అకౌంట్ ఉంటే చాలు. పోస్ట్ చేశాడా లేదా కాకుండా వివరాలన్నీ సేకరించేసేసి వాళ్ళకి ఏదో విధంగా వాట్సాప్ లో కానీ వాళ్ళ గ్రూప్ లో ఉంటారు, ఆ గ్రూప్ లో పంపించాలి, భయోందోళన చేయాలని చూస్తారు. ఈ రోజు భారత రాజ్యాంగం అమలు దినోత్సవం రోజు మరోసారి ఒక్కరికి చెప్తున్నాం సార్, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఈ సెక్షన్లు ఏదైతే పెట్టారో, పీడీ యాక్ట్ పెట్టారో దాన్ని సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఛాలెంజ్ చేసేసి ఆ దాంట్లో అమల్లో ఉన్నటువంటి ఏదైతే తప్పుడుగా చేస్తున్నారో వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇది ఒక విస్ఫోటనం లాంటిది సార్. ఎంత అనగదొక్కాలని తొక్కితే ఏదైనా ఒక వ్యవహారాన్ని విస్ఫోటనం లాగా పేలడమే తప్ప భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నియంతలాగా వ్యవహరిస్తే అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడే కింద పడిపోయాడు సార్. సద్దాం హుసేన్ లాంటి వాళ్ళే పడిపోయారు నియంత అంటే. ఇక్కడ నియంతలాగా పరిపాలించాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు ఎన్ని చేసినా కూడాను ప్రజలందరికీ కూడాను మీరు సోషల్ మీడియాలో కట్టడి చేయొచ్చు, కట్టడి చేయరు. మౌత్ పబ్లిసిటీ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అయ్యా ఇంత అన్యాయమా ఏంటనేటువంటిది మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. భవిష్యత్తులో ఇంకొక పీడీ యాక్ట్ లో వాళ్ళని కూడా చేరుస్తారేమో. ఎవరైనా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే అటుంది పరిస్థితి. కానీ ఇంకోటి సార్, ఈ రోజు సోషల్ మీడియా సంబంధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే పాషా గారు చెప్పినట్టు కానీ మా జిల్లా అధ్యక్షులు గుంటూరు దగ్గర నుంచి అదే విధంగా కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ప్రతి జిల్లాలో కూడాను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్ గారి మీద, జగన్ గారి కుటుంబం మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఇంతవరకు నోటీసులు కాదు కదా, Yes. కంప్లైంట్ రిసీవ్ చేసుకోలేదు. తిరుపతిలో సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి గారు వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ పోలీసు వారు ఇచ్చిన కంప్లైంట్ రిసీవ్ చేసుకొని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అంటే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. అవును. ఖచ్చితంగా ప్రివిలేజ్డ్ మోషన్ అనేటువంటిది మూవ్ చేస్తాం పార్లమెంట్ లో. అదే విధంగా ప్రైవేట్ కేసులు అనేటువంటి త్వరలోనే ఓపెన్ అవుతాయి. సోషల్ మీడియా వేదికగా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళపైన కేసులుంటాయి. రెండో రకంగా రెండు రకాలు ఇక్కడ నాణ్యానికి రెండో వైపు చంద్రబాబుకి కానీ టీడీపీకి కానీ గవర్నమెంట్కి కానీ సపోర్ట్ చేయకపోయినా సినిమా వాళ్ళైనా సినిమా నేను అదే చెప్పబోతాను. మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా పరంగా తీసుకుంటాం సార్. సినిమా పరంగా రెండు రకాలుగా మీరు అన్నట్టు జగన్ గారికి మద్దతు ఇచ్చినా, చంద్రబాబుకు మద్దతు ఇవ్వకపోయినా, ఓకే ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వాన్ని పొగడకపోయినా, అది పాయింట్. దానికి సంబంధించి ఇప్పటి వరకు చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు సార్? పాపం 2014 చేశారు కదా, ఆయన సపోర్ట్ చేసి యాక్సిడెంట్ అయినా కూడాను నానా విధాలుగా వాళ్ళ కుటుంబం నాశనం అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ నిలబడి ఉన్నాడు. కానీ మన దేవర రిలీజ్ అయితే సార్, దేవర సినిమా సంబంధించింది రిలీజ్ కాకముందే ట్రైలర్ దగ్గర నుంచి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ సినిమా ఫెయిల్ అయింది, సినిమా అటర్ ఫ్లాప్ అని ఎన్ని అకౌంట్లు, ఎన్ని మీమ్స్, ఎన్ని చేశారు ఆయన. ఎందుకు అంటే చంద్రబాబును పొగలేదు. ఓకే, అదొకటి. రెండవది, నిన్న అల్లు అర్జున్ గారు చూసాం. అల్లు అర్జున్ గారు తన స్నేహితుడి కోసం ఆ నంద్యాలకి వెళ్ళినప్పటి నుంచి పార్టీలకు సంబంధం లేకుండా ఆయన వీళ్ళకి పొగట్లేదని చెప్పి ఆయన సినిమా రాబోతుంది సార్. పాన్ ఇండియా మూవీ, దాదాపు 1000 కోట్ల బడ్జెట్ చేసేటువంటి దమ్మున్నటువంటి సినిమా. ఆయన టాలెంట్ తో వచ్చినటువంటి అల్లు అరవింద్ అబ్బాయి, అల్లు రామలింగయ్య గారి మనవడు. ఆయన చెప్పుకున్న మన అన్స్టాపుల్ లో కూడా ఎవరయ్యా మీకు ఇన్స్పిరేషన్ అంటే అల్లు రామలింగయ్య మనవడు అని చెప్పాడు ఆయన గర్వంగా. ఆయన సినిమా గురించి వస్తే ఈ రోజు ఆ బీహార్ లో హిట్ అయితేనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత దారుణంగా పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా చూడొద్దు ఎవరు కూడా, మన జనసేన అభిమానులు, మన తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడాను సినిమా చూడొద్దని. అరవింద్ కుమారుడు, అల్లు రామలింగయ్య మనవడు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఎదిగిన నటుడు అని చెప్పలేదే. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు లేవు ఆయనకి. ఒకటి సార్, ఎవరి ఆశీస్సులు ఉన్నా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన సినిమాలు తీసుకున్నట్లయితే ఆయన సినిమాలు ఒకటిన పాన్ ఇండియా రిలీజ్ అయిందా? 1000 కోట్ల బడ్జెట్ చేసిందా? పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, బాలకృష్ణ గారిది కావచ్చు, ఎవరైనా కూడాను. ఇతను ఎందుకు పొగుడుతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అతను టాలెంట్ తో వచ్చేసి ఈ రోజు తెలుగు సినిమాని RRR తర్వాత, అదే విధంగా అంతకు ముందు బాహుబలి తర్వాత, వాటి తర్వాత దాని దమ్ము విరదీసేసి తాటి తన్నేవాడు తల తన్నేవాడు ఉంటున్నారు కదా. ఆ విధంగా ఈ రోజు అల్లు అర్జున్ పాన్ ఇండియాలో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఓటీటీ హక్కులు తీసుకున్నాం. ఏంటి అసలు ఎంత మేనియా ఉంది పొగడాలి మనము. తెలుగు వ్యక్తి ఆ విధంగా, ఎందుకంటే అతని మీద కూడా బురద చల్లడమే. ఆ సినిమా రిలీజే కానీ ఒకరు పోస్ట్ చేస్తారు, అతను మీమ్స్ లో చేస్తారు. ఇంకోటి సార్, రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తారు సార్? ఇందాక ఆయన చూపించారు పాషా గారు. అదే విధంగా ఇతను కూడా సినిమాలు తీశారు కదా, అంత వల్గారిటీ కూడా లేదు కదా, క్యారెక్టర్ కూడా వేరే తీశారు కదా. అతని మీద నానా హింసలు, పోసాని మీద నానా హింసలు. రోజా గారు కొడుకుతో ఉంటే కొడుకు ఇట్లా వెనకాల నుంచి హక్ చేసుకుంటే మార్పింగ్ చేసి తల్లి కొడుకులను కూడా అసభ్యంగా చిత్రీకరించేది. నిన్న కూడా ఏడుస్తూ ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అంటే అంత దారుణంగా చేసినటువంటి వాళ్ళకి ఏ పీడీ యాక్ట్ పెడతారో వాళ్ళు చెప్పాలి. అదే విధంగా శ్యామల అనే అమ్మాయి, పాపము ఆ అమ్మాయి ఆ సినిమా అడపాడప సినిమాలు వస్తా ఉంటే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించారట. ఎవ్వరు కూడా కనీసము ప్రీ రిలీజ్ మూవెంట్ కానీ ఏ ఈవెంట్ కి పిలవకుండా సినిమాలు నడిపి చేశారట. ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు సార్. కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తా ఉంది. పలాని అకౌంట్లని వాట్సాప్ నెంబర్ లో కూడా చూసి చెప్తే ఏమైంది సార్ ఈ పీడీ యాక్ట్, ఏమైంది సార్ ఈ బిఎన్ఎస్ 111, ఏమైంది సార్, ఎవరు చేసింది కూడా చెప్పారు కదా. అంటే వారికే ఈ పీడీ యాక్ట్లు, ఒక వర్గానికేనా, కొంతమందికేనా? అంటే కుటుంబాలు ఒకరికేనా? జగన్ గారి కుటుంబం కాదా? శ్యామల గారి కుటుంబం కాదా? రోజా గారి కుటుంబం కాదా? అల్లు అర్జున్ కుటుంబం కాదా? జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం కాదా? పోసాని గారి కుటుంబం కాదా? వీళ్ళందరి కుటుంబాలు కదా. మీది కుటుంబం కాదా? నాది కుటుంబం కాదా? నేను తప్పు చేసినా, ఇంకొకరు తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరైనా కూడాను లా ప్రకారము ఈక్వల్ గా శిక్షిస్తేనే దాన్ని ప్రభుత్వం అంటారు సార్. ఇలా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైళ్లు పట్టేవా? ఒకవేళ చేయాలనుకుంటే బోసడీకే అన్నా కూడా కళ్ళెదురుగా తిరుగుతా ఉన్నారు సార్ వాళ్ళందరికీ కూడాను. అంత దుర్మార్గమైనటువంటి చూసాం మనము. సార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడాలి సార్. సరే, సోషల్ మీడియా మీద యాక్టివ్ తీసుకొస్తారు,
సోషల్ మీడియా కార్యకర్తలు భయపెట్టిస్తారు, ఓకే. సోషల్ మీడియా కార్యకర్తలు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సరే అట్లా చేసి నిజాన్ని దాయగలరా? వాలంటీర్స్ రోడ్డు మీదకి వస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా యాక్ట్ తీసుకొస్తారా? చేస్తారు, ధర్నాలు చేయకూడదు, దీక్షలు చేయకూడదు. 108 ఉన్నారు, ఎసెన్షియల్ కమోడిటీస్ 108 దాంట్లో వాళ్ళు లేరులే, అందులో లేరు కాబట్టి ఓకే. లేదు సార్. ఎమర్జెన్సీ సర్వీసెస్ వీలే కదా సార్, ఎస్మా వీళ్ళ మీదకి రాదు, అదే అదే సార్. వీళ్ళు అసలు లేరు కదా, పెట్టినా పెట్టేస్తారు. దాంట్లో 108 వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా మొత్తం ఆపేశారు. మనం ఇక్కడ చూసుకుంటే ఆశా వర్కర్లు సార్, ఆయాలు పాపం వాళ్ళు 5 నెలల జీతం రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. సరే సోషల్ మీడియాని ఎట్నో ఆపుదామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, అయినా కూడా ఆపలేరు, అది వేరే విషయం. వాలంటీర్లు కూడా కానీ నేను అనేది ఒకటే, వీళ్ళని ఎట్లా ఆపుతారు? వీళ్ళని ఎట్లా ఆపుతారు మీరు? ఈ రోజు ఇదైతే ధర్నాలు ఇవే జరుగుతున్నాయో ఓకే. రేపు ఇంకా ప్రబలుతాయి, ఇంకా ముందుకెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అంటే మీరు ఆడిన అబద్ధం. మీరు సింపుల్ గా అబద్ధం ఆడారు. సరే వీడియోని పక్కన పెట్టేసి ఆడియో అయినా సరే వినిపిద్దాం ఒకసారి, ఎందుకైనా మంచిది. వీడియోనే పెట్టండి సార్. వాలంటీర్స్ కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. 5,000 కాదు, అది ఆయన మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఇప్పుడు నిజం కొనసాగిస్తారా లేదా? నిజం. వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని వేళ ఇవ్వడం సాధి. పిల్లోడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లోడికి ఏం పెడతారు? లేని వేళ ఇవ్వడం సాధి. నేను ఒకటే విషయం అంటాను ఏంటంటే, లేని పిల్లాడికి 10,000 జీతం ఇస్తా అని చెప్పేసి ఎట్లా చెప్పిండు ఆ టైంలో లేదా? అది కూడా పండగ రోజు అండి. పండగ రోజు లేచి మీకు శుభవార్త ఇస్తున్నా, 10,000 జీతం చేస్తా, మీ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు. ఆ చెప్పిన నోట్ తోటి ఈ రోజు అసలు వాలంటీర్లే మాకు కనిపిస్తలేరు అంటే మరి ఎలక్షన్లలో ఎవరిని వాడుకున్నారు? పాప ఆ వాలంటీర్లో తప్పు ఉందా లేదా అన్న విషయం పక్కన పెట్టేస్తే ఉండొచ్చు, తప్పు కొంచెం ఆశపడి ఉండొచ్చు. 5,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ 10,000 ఇస్తాడు అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆశపడి నీకు ఏదో మంచి చేశారు కదా, ఆ పెద్ద మనసుతోటి ఈ రోజు వాళ్ళ జీతం పెంచి వాళ్ళకి ఉద్యోగాలు కన్ఫర్మ్ చేయండి, చేస్తారు. కానీ ఒక విషయం చెప్పాలి సార్, వాడుకోవడం. వాడకం అంటే ఎట్లుంటది? సినిమాల్లో డైలాగులు వింటా నేను, వాడకం అంటే బ్రహ్మానందం గారి డైలాగ్. ఇక్కడ చూస్తే ఎంత దారుణం అంటే, మామ సొంత మామ సార్, తండ్రి లాగా గౌరవిస్తాం మనం. ఇప్పుడు నా మామ లేడు కానీ ఉన్న రోజులు గౌరవించిన ఈయన మనందరికీ తెలుసు కథ. మళ్ళీ ఈ రోజు చెప్తే మళ్ళీ ఇంకో కథ అవుతుంది. మామ ఇప్పుడు ఇల్లు లేటెస్ట్ గా ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాలేదు సార్. మంచి ప్రభుత్వం అన్నాడు కదా, 2014 నుంచి 19 దాకా అది మీది మంచి ప్రభుత్వం కాదా? చెడ్డ ప్రభుత్వం మీది? వాళ్ళే ఒప్పుకున్నట్టయింది, మీరే ఒప్పుకున్నట్టయింది కదా. మీ 14 సంవత్సరాల మీ ముఖ్యమంత్రిగా చేసింది మొత్తం మీరు కరెక్ట్ కాదు, అది మంచి ప్రభుత్వం కాదు. చెప్పండి, సినిమా డైలాగ్ ఏదో వాడకం అన్నారు కదా, అసలు సినిమాలపైన ఎందుకు అంత కక్ష నాకు అర్థం కావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు, అల్లు అర్జున్ ఏం చేశారు మనం చూపించట్లేదు, కానీ వాళ్ళ మీద కూడా విపరీతమైన ట్రోలింగ్ ఉంది వాళ్ళిద్దరి మీద. రెండు లైన్లలో చెప్పేస్తా సార్. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ అన్న వ్యక్తి ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళకి మింగుడు పడడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి లోకేష్ గారికి ఒక పెద్ద కాంపిటీటర్ అవుతాడు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఆ టైంకి మరి వయసు రీత్యా, నేను అనేది తప్పుగా మాట్లాడుతాను, వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ టైంకి కొడుకుకి పెద్ద కాంపిటీటర్ ఎవడు అంటే చంద్రబాబు నాయుడు గారు, మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్. మామ దగ్గర నుంచి ఈయన పార్టీని లాక్కున్నట్టు లోకేష్ గారి దగ్గర నుంచి పార్టీని లాక్కోబోయే వ్యక్తి ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. అది సత్యం, నిలబెట్టాలంటే ఆయన రావాలి. అదొకటి. రెండోది, వైసీపీకి అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి అదేదైతే లింక్ ఉందో, ప్రచారం చేశారు. అవును నిజమే. నేను ఒక విషయం చెప్తా, మీ కుటుంబంలో సభ్యులు అల్లు అర్జున్, మీ పార్టీ ఏదైతే మీ పార్టీకి కూడా ఆయన సభ్యత్వం ఉండాలని అవసరం రూల్ ఉందా? లేదు. మీ పార్టీలో కూడా ఆయన తిరగాలని రూల్ ఉందా? లేదు. ఆయన తన ఫ్రెండ్ కోసం వెళ్ళండు, ఆ పార్టీ వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అయితే ఆయన మీకు శత్రువా? ఆయన మీద కేసులు పెడతారా? ఆయన వెళ్ళి కోట్ల చుట్టూ తిరగాల, స్టేలు తెచ్చుకోవాలా? ఇది ఒకటి. రెండోది, నాకు ఒక చిన్న లాజిక్ అర్థం కాలేదు సార్. పుష్ప 2 రిలీజ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో పెట్టారా ప్రోగ్రామ్? పెట్టలే. ఎందుకు? ఎక్కడ బీహార్లో పెట్టారు, పట్నాలో, తెలంగాణలో పెట్టారా ప్రోగ్రామ్? పెట్టలేదు. శిష్యుడు మీరు అది అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యాక్చువల్ గా తెలుగు సినిమా కదా సార్, అది తర్వాత హిందీ, తర్వాత మలయాళీ, గుజరాతీ, ముందు మన తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు ఎందుకు పెట్టలే? ఎందుకు అంటే అటు పోతే ఆయన ఉన్నాడు, ఇటు పోతే ఈయన ఉన్నాడు, పెద్ద ఆయన చిన్న ఆయన ఇద్దరు ఉన్నారు. నాకెందుకురా బాబు తలకాయ నొప్పి? ఒక్క రోజు ముందర క్యాన్సిల్ చేస్తారు. ఇందుకు ముందు కూడా అయినాయి, క్యాన్సిల్ అయినాయి. జూనియర్ ఎన్టీఆర్ గుర్తుందా? ఒక రోజు ముందు క్యాన్సిల్ అయిందా? అప్పుడు హోటల్ కి జూనియర్ ఎన్టీఆర్ చేరుకునే ముందు క్యాన్సిల్ అయింది తెలంగాణలో.
ఆయనది దేవర దేవర సినిమాకా? సినిమాది ఆహా. గుర్తులేదా మీకు? మొన్న జరిగింది. అవునవును జరిగింది మొన్న. ఆ, అంటే పాపం సినిమాలో వాళ్ళందరూ follow వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోయారు అభిమానులు. ఆ. ఈ పంచాయతీ నాకెందుకు, యాన్నో బీహార్లో పెట్టుకుంటా, యాన్నో చెన్నైలో పెట్టుకుంటా అని చెప్పేసి మళ్ళీ చెన్నైలో ఏదో పెడుతున్నాడు. సో వీళ్ళ పాలన చూసి బీహార్కి పారిపోవాల్సిందే అందరూ. అంటే అందరూ. బీహారే బెటర్ అన్నమాట. సార్ మన మన బీహార్ బెటర్ సార్, అనిపించింది కాదు, అంటే సినిమా డైలాగ్ ఉంది అస్సాం అని చెప్పేసి. ఇక అస్సాంకి పోలేడు ఎందుకంటే అలా పాపులేషన్ లేదు కాబట్టి. ఓకే. ఉన్న కాడ పోతా అని చెప్పేసి బీహార్కి పోయిండు. ఇప్పుడు మనకు తెలుసు పక్కన మన చెన్నైకి పోతున్నాడు. తర్వాత ఏదో ముంబైలో కూడా పెట్టొచ్చు ఎందుకంటే డిసెంబర్ 5 వరకు టైం ఉంది కాబట్టి. బీహార్ కానీ ఒక విషయం మాత్రం ఉంది, ఆంధ్రాలో తెలంగాణలో పట్టికి జంకుతున్నాడు. ఎందుకు జంకుతున్నాడు అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి సార్. హీఈస్ అన్ ఎమోషనల్ ఫెలో అనకూడదు, ఏమో తెలియదు, ఎమోషనల్ పర్సన్. ఆయన ఎమోషనల్ ఏంటంటే చాలా మంచి నటుడు. మన తెలుగు సినిమా స్థాయిని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళి సార్ అల్లు అర్జున్ గారు లాగా అదైతే నేను చెప్తాను. అల్లు అర్జున్ గారు లాగా డాన్స్ చేసే వ్యక్తి ఒకలో ఇద్దరు. ఎన్టీఆర్ గారు కూడా మంచి చేస్తారు, మన రామ్ చరణ్ గారు కూడా బాగా చేస్తారు. అల్లు అర్జున్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా. అట్లా కష్టపడ్డాడు సార్. ఒక్క సాంగ్ కి నేను తన రిహర్సల్స్ చూసిన పర్సనల్ గా. ఆ టోపీ సాంగ్ ఒకటి ఉంటది, ఆ టోపీ ఇట్లాంటి ఇటు పడుతుంది, ఇట్లాంటి రాత్రి మొత్తం కష్టపడ్డాడు ఒక్క సీన్ కి. రాత్రి మొత్తం కష్టపడ్డాడు కాబట్టి సార్ సింపుల్ గా ఇదంతా వద్దు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అయిందా? కాలే కదా. మరి అల్లు అర్జున్ ఎట్లా సూపర్ స్టార్. ఆయన నా ఫాదర్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ ఉంది కాబట్టి అయిందా? ప్రొడ్యూసర్ కదా, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి అయిందా? అల్లు అర్జున్ దగ్గర సత్తా ఉంది కాబట్టి అయిండు. కరెక్ట్. సచిన్ కొడుకు సచిన్ కాలేదు కదా సార్. కాలేదు. మరి ఈయన దగ్గర సత్తా ఉంది, ఈయన నిరూపించుకున్నాడు, రాత్రి బౌలు కష్టపడ్డాడు, డాన్స్ లో తన పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంటే సార్ ఒకటే విషయం చెప్తాను, ఉందనుకున్నాను కదా. చెప్పుకోవడానికి చాలా ఉంటాయి సార్, చెప్పుకోవడం కాదు. ఇంకో విషయం, జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు ఇందాక మాట్లాడారు, మన అన్న కూడా చెప్పారు. ఏంటి 2014 ప్రచారం చేశాడు. ప్రచారం ఎట్లా చేశాడు సార్? ప్రచారం చేయలే, ప్రచారం చేసేటట్టు చేశారు. రైట్ సార్. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ అంటే బయట ఇవ్వలేదంట. అందరూ చెప్పారంట బయట ఇవ్వలేదంట. బయట ఇవ్వకపోతే ఈ పచ్చ సైన్యం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అమ్మడపడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది. నువ్వు ఎట్లా బయట ఇవ్వవు, నువ్వు ఎట్లా, అరే ఆయన ఇష్టం, ఆయన బయట ఇస్తాడు సార్. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి గుర్తున్నాడా? హరికృష్ణ గారు. హరికృష్ణ గారు నిజంగా కళ్ళల్లో మొత్తం ఆయన ఎడవలేదు, వేరే విషయం, కళ్ళలో తడి పెట్టుకుని ఆయన ఇదే టీడీపీ ఈ కార్యకర్తల గురించి మాట్లాడిండు. కరెక్ట్. చాలా అద్భుతమైన పాయింట్ తీశారు. ఆయన కూడా అట్లే ట్రోల్ చేస్తారు, వైఎస్ఆర్సీపీతో కలుస్తున్నారని, వెళ్ళిపోతున్నారని. సార్ హరికృష్ణ గారికి అన్ని పార్టీలలో ఆయనకు మంచి పేరు. అవును. సిపిఐ సిపిఎం లో కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. అలాంటి ఆయన ట్రోల్ చేశారు. ట్రోల్ ఎంత దారుణంగా చేశారంటే ఆయన ఎంత స్ట్రెస్ తీసుకున్నాడంటే ఆ రోజు ఆ వీడియో నా సిమ్ కార్డ్ ఇచ్చేస్తా తీసుకెళ్ళండి అని చెప్పేసి అంత మంచి ఛాలెంజ్ చేసిండు ఆయన. ఆయనని ఆయన కొడుకుల్ని టార్గెట్, ఇద్దరు కొడుకులు సార్, ఒక కొడుకు కాదు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, కళ్యాణ్ కూడా టార్గెట్ చేసి వీళ్ళ సినిమాలు వస్తున్నాయి అనగానే వీళ్ళందరూ లేస్తారు ఒకేసారి. దేనికి లేస్తారబ్బా? మంచిగా ఉంటే సినిమా చూస్తారు, లేకపోతే చూడరు. దానికి నువ్వు చెప్పుడేంది? ఈ సోషల్ మీడియాలలో సినిమాలు చూడము, అది చూడము, ఇద్దరు పోస్టులు పెట్టుకోవడం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏం కాదు సార్. చూడండి రేపు పొద్దున ఇదే పుష్ప సినిమా ఇందాక అన్న చెప్పినట్టు 1000 కోట్లు చేస్తుంది, చేసినాక మళ్ళీ మనం కలుద్దాం. రైట్. థ్యాంక్ యూ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. బాలా గారు అలాగే శివశంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.